హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే గోరు చిక్కుడుకాయతో చేశానండి కూర. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా గ్రేవీగా చేసుకునేసి వేడి వేడి అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ ఇలా అన్నింటిలోకి మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. ఎలా చేయాలో మన కిచెన్‌లోకెళ్దాం. ముందుగా మనం గోరుచిక్కుడుకాయలు తీసుకోవాలి. ఈటినే కొన్ని కొన్ని ఏరియాల్లో మొటిక్కాయలని గూడా అంటారు. ఓకేనా? ఈ మొటిక్కాయలు లేదా గోరుచిక్కుడుకాయలను తీసుకునేసి ఈ విధంగా మనం ఇరిచి అందులో ఉండే పీసు నార ఉంటుంది చూశారు కదూ! ఆ నారని తీసేసుకోవాలండి. ఈ విధంగా ముందుగానే మనం శుభ్రంగా కడిగి, ఆ తర్వాత ఇరిసేస్తూ ఈ టైప్‌లో మనం పీసుని తీసేసుకోవాలి. ఈ విధంగా వీటిని మనం శుభ్రంగా ఒలిచి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకేనా? ఇవేందంటే మంచి పాకంలో ఉండే కాయలను తీసుకోండి. రుచి చాలా బాగుంటుంది. మరి గింజ ముదిరినయి కాకుండా, మరీ లేతయి కాకుండా ఇలా గింజ ఏర్పడ్డ కాయలుంటాయి చూశారు కదూ! అవి మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయండి. ఓకేనా? అవి చూసి తీసుకోండి. రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ కూర మాత్రం ఈ టైప్‌లో చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. ఎవ్వరూ మిస్ కావద్దు. ఓకేనా? ఈ టైప్‌లో ఒలిచి పెట్టుకున్న వాటిని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి, ఆ ప్రెషర్ కుక్కర్‌లో ఈ గోరుచిక్కుడుగాయ ముక్కలన్నీ వేసుకొని, ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసుకోవాలండి. అంటే ఆ గోరుచిక్కుడుగాయ ఈ ముక్కలన్నీ మునిగే విధంగా నీళ్లు పోసుకొని, దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్టు, ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకునేసి, ఇప్పుడు మనం దీన్ని కాస్త అలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకు విజిల్స్ రావాలి కాబట్టి దానికి అనుగుణంగా మూత చూసుకునేసి పెట్టేసుకోవాలి. మూత పెట్టాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టాక ఇప్పుడు మనకు 2 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి. 2 విజిల్స్ వస్తే ఈ గోరుచిక్కుడుకాయ ఉడికిపోతుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్రెషర్ కుక్కర్‌లో ఉండే ఎయిర్ మొత్తం తీసేసి ఆ తర్వాత మూత తీసుకోవాలి. మూత తీసాక ఒక్కసారి చూడండి ఎలా ఉడికిందన్నది. సూపర్‌గా ఉడికిపోతాయండి. డౌటే లేదు. చూడండి ఇలా పట్టుకొని అలా అనంగానే ఇలా మెదిగిపోయినాయండి. అంతా ఉడికిపోయినాయి అన్నట్టు. ఓకేనా? ఇంకొక విజిల్ గాని వచ్చిందంటే మరీ మెత్తగా అయిపోతాయి. అలా రాకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనెని కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు వేరుశెనగ పప్పులు దాంట్లో వేసుకోవాలి. ఈ వేరుశెనగ పప్పుల్ని ఏందంటే మనం కొంచెం ఎరడాలుగా వేగనివ్వాలి. ఇది కొంచెం లావు వస్తువు కాబట్టి ఇది కొంచెం ముందు వేసుకునేసి కొంచెం ఎరడాలుగా వేగిన తరువాత అప్పుడు మనం ఉల్లిగడ్డ ముక్కల్ని ఇలా రెమ్మలు విడదీసి దాంట్లో వేసుకునేసి 3 పచ్చిమిరపకాయలు వేసుకునేసి ఆ తర్వాత అల్లం ముక్కండి ఒక ఇంచ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టు తీసి వేసుకొని కొద్దిగా మిరియాలు ఇవి వేసాక కొంచెం వీటిని మనం మంచి సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలి. మాడకుండా చూసుకునేసి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్రై కావాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో ఈ ఫ్రై చేసిన ఇవన్నింటిని వేసుకోవాలి. అంటే వేరుశెనగపప్పులు, ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 టమోటాల్ని కట్ చేసి దాంట్లో వేసుకునేసి పిడికెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేశాక ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసే అవసరం లేదండి. టమోటాల్లో అట్లా నీరు శాతం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. చూడండి ఈ టైప్‌లో బుర్ర బుర్ర అంటూ వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో మరి కొద్దిగా నూనె వేసుకోవాలి. అంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకునేసి కొద్దిగా వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకునేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయని దాంట్లో వేసుకోవాలి. వేశాక ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా పేస్టు, ఆ పేస్ట్‌ని దీంట్లో వేసుకుందాం. ఈ పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఒక 4 కరివేపాకు రెమ్మల్ని దూసి అందులో వేసుకునేసి ఇలా కలుపుతూ దీన్ని మంచి కలర్ రానివ్వాలి. ఇలా కలుపుతూ మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలద్ది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అడుగు పట్టుకోకుండా కాస్త ఇలా కలుపుకునేసి చిటికెడు పసుపు, ఆ తర్వాత కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం ధనియాల పొడి,
కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకునేసి ఇలా కలుపుతూ దీన్ని కూడా మంచి కారం వాసన పోయి మంచి కలర్ వచ్చేదాకా దీన్ని ఇలా కలుపుతూనే సన్న మంట మీద వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్‌లో ఉడకబెట్టాం గదూ! అవి నీళ్ళతో సహా పోసేసుకోవాలి. ఆ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని. నీళ్ళతో సహా పోసిన తర్వాత ఇలా కలిపి మూత బెట్టి దీన్ని బాగా ఒక 6-8 నిమిషాల సేపు ఇలా బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కాస్త ఇలా తిప్పుకునేసి అడుగు పట్టుకోకుండా ఒక్కసారి టేస్ట్ అవి చూసుకునేసి ఇక మీదకించి కొత్తిమీర చల్లుకోవడమేనండి. ఇలా కొత్తిమీర చల్లిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఈ టైప్‌లో చేస్తే ఎవ్వరైనా సరే ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎన్నడూ గరిటె పట్టని వాళ్ళు గూడా ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం పక్కా వస్తదండి. అంత బాగుంది. పర్ఫెక్ట్ టేస్టీతో సూపర్‌గా ఉందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే వేడి వేడి అన్నం చపాతీలోకి భలే ఉందండి. ఎవ్వరు మిస్ కావద్దు.